ప్రెజెంట్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కు జక్కన్న ఎదిగాడని క్రిటిక్స్ ప్రైజ్ చేస్తున్నారు. అందరి అంచనాలకు తగ్గట్లే ప్రిన్స్ మహేష్ బాబుతో SSMB 29 మూవీ జక్కన్న చేస్తున్నాడు. ఇంతకీ SSMB 29 పై జక్కన్న వేస్తున్న ప్లాన్స్ ఏంటి? మూవీని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా మార్కెటింగ్ చేయబోతున్నాడు? SSMB 29 పై రాజమౌళి స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? ఏం చేయబోతున్నాడని నెట్టింట ఒకటే చర్చ. ప్రత్యేకించి దేవర మూవీ టీమ్ మార్కెటింగ్ లో చేసిన స్ట్రాటజీనే భారీ వసూళ్లకు కారణమని నెట్టింట కమెంట్స్ చేస్తున్నారు. దేవరకే ఆ రేంజ్ లో మార్కెటింగ్ చేస్తే ఇక SSMB 29 కు జక్కన్న ఏ రేంజ్ లో స్కెచ్ వేయబోతున్నాడని క్రిటిక్స్ కూడా కమెంట్స్ చేస్తున్నారు. మరి SSMB 29 పై జక్కన్న మైండ్ లో ఏముంది? టాలీవుడ్ లో జక్కన్నగా పేరున్న రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ని దాటిపోయాడు. రాజమౌళి మూవీస్ అంటే అంత ఈజీ కాదు. ఆయన చేసిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి ప్రతి మూవీ కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయింది. జక్కన్న విజువలైజేషన్, స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తాయి. ప్రత్యేకించి బాహుబలి, RRR మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా రాజమౌళిను స్టార్ డైరెక్టర్ లిస్ట్లో చేర్చాయి. దీంతో హాలీవుడ్ రేంజ్లో ప్రశంసలు జక్కన్న అందుకున్నారు. ప్రజెంట్ డైరెక్టర్ రాజమౌళి చేస్తున్న SSMB 29 పై ఇండియా లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లోనూ మార్కెటింగ్ చేయబోతున్నారు. ఎందుకంటే జక్కన్న మూవీ తీయడానికి చాలా టైం తీసుకుంటారు. కానీ ఒక్కసారి మూవీ చేశాడంటే మాత్రం అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసేలా మూవీ తీస్తాడని చెప్పాలి. ముఖ్యంగా ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ కూడా రాజమౌళినే. మరోవైపు జక్కన్న ప్రమోషన్ స్ట్రాటజీ కూడా డిఫరెంట్గా ఉంటుందట. ఆడియన్స్లోకి మూవీ పబ్లిసిటీ బాగా చొచ్చుకుని వెళ్లేలా మార్కెటింగ్ చేస్తారు. ఎప్పటికప్పుడు తన మూవీ స్టాండర్డ్స్ ని మార్చుకుంటూ ఆడియన్స్ పల్స్ తగ్గట్టు మూవీస్ చేస్తాడు. అందుకే జక్కన్న మూవీ తీయడంలో లేట్ అవుతుంది. ఏదైతేనేం రాజమౌళి నుంచి వచ్చే అవుట్పుట్ మాత్రం ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసేలా ఉంటుంది. ఇక ఇప్పటికే బాహుబలి, RRRతో పాన్ ఇండియాలో తన సత్తాను నిరూపించుకున్న రాజమౌళి ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఇండస్ట్రీ మీదనే ఫోకస్ పెట్టాడు. ప్రజెంట్ రాజమౌళి మహేష్ బాబుతో SSMB 29 చేస్తున్నారు. ఈ మూవీ పాన్ వరల్డ్ మూవీతో భారీ కలెక్షన్ రాబట్టాలని జక్కన్న స్కెచ్ వేస్తున్నారు. ఒకసారి జక్కన్న ప్లాన్ వేశారంటే అది ఫెయిల్ అయిన దాఖలాలు లేవు. సో మరి ఈ SSMB 29ను సక్సెస్ఫుల్ ప్రాజెక్టుగా నిలబెట్టాలని రాజమౌళి స్కెచ్లు వేస్తున్నారు. ఇప్పటికే SSMB 29 మూవీ 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతున్నట్లుగా ఫిలిం నగర్లో టాక్ అయితే వినిపిస్తోంది. సుమారు 1200 కోట్లకు పైగా బడ్జెట్తో SSMB 29 తీయనున్నారట. అదే నిజమైతే కలెక్షన్లు 300 కోట్లకు పైగా రాబట్టాలని, ఒకవేళ ఆ రేంజ్లో కలెక్షన్లు ఈ మూవీ తెస్తే ఇండియాలోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా భారీ రికార్డును సొంతం చేసుకుంటుంది.